దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానార్థమై నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అనేది దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. వారిలో అని అంటున్నాను అంటే ఇక్కడ దేవుడు మనుషుల మధ్యలో మనుషునిలో నివాసము చేయగోరుతున్నట్లుగా ఈ మాటలు మనము చూడగలం. వాటిలో అంటే వస్తువులను, జంతువులను, పక్షులను తీసుకొనవచ్చు. వాటిని వీటిని అని అంటాం. కానీ మనుషులకు మాత్రమే వారు, వీరు అనే మాట మనం సంబోధిస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మహోన్నతుడైన దేవుడు, ఉన్నత వాసస్థలములు నివాసం చేసే దేవుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, ఆయన అడిగేది ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును మనం ధ్యానించడానికి ముందుగా ఏ విధముగా ఆ యొక్క నిర్మాణాన్ని చేయాలి, లేకపోతే ఆ యొక్క నివాస స్థలాన్ని దేవుడు ఏ విధంగా కట్టాలి అనే విషయాన్ని దేవుడు క్రింద వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. నేను నీకు కనుపరిచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది నీ సొంతంగా కట్టకూడదు, సొంత ఆలోచన చేత నిర్మించకూడదు, సొంత జ్ఞానము చేత దీనిని కట్టకూడదు. నీవు ఎలాగ కట్టాలంటే, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని యొక్క ఉపకరణములన్నిటినీ చేయవలెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిర్మించాలి, నాకు ఒక నివాస స్థలమును కట్టాలి. కానీ ఆ కట్టే నివాస స్థలము అది సొంత జ్ఞానముతోనో, సొంత బుద్ధితోనో, సొంత తెలివిని ఉపయోగించో కట్టకూడదు. నేను ఎలాగ కనబరుస్తున్నానో, నేను ఎలాగైతే చూపించున్నానో ఆ మాదిరి చొప్పున మాత్రమే మందిరమును, దాని యొక్క రూపమును, దాని యొక్క ఉపకరణములన్నిటినీ నేను చెప్పినట్లుగానే నువ్వు చేయవలెను. దేవుని నామమునకు స్తోత్రం. నేను చెప్పింది నువ్వు చేయవలను, నేను చెప్పంది నువ్వేది చేయకూడదు. నేను చెప్పకుండా నీవేది ముందు తొందరపడకూడదు. మందిరం ఎలాగ ఉండాలి, మందిరంలో ఉండే ఉపకరణములు ఏ విధంగా ఉండాలి, సమస్తము నేను నీకు కనపరుచుదును. ఆ కనపరిచిన మాదిరి చొప్పున నీవు నాకొక నివాస స్థలమును కట్టవలను అనేది దేవుడు మోషేకు తెలియజేసి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనములు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాటను మనము చదువుతూ ఉన్నాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎక్కడ కనబరిచిన మాదిరి చొప్పున, కొండ మీద నీకు కనబరిచిన మాదిరి చొప్పున, భూమి మీద కాదు, ఇంటిలో కాదు, ఇది కొండ మీద చూపించబడే మాదిరి అయి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, ఒక వ్యక్తి దేవునికి నివాస స్థలముగా మార్చబడవలను అంటే, ఒక వ్యక్తి దేవునికి వాసస్థలముగా మార్చబడవలనంటే, ఒక వ్యక్తిలో దేవుడు నివాసము చేయవలనంటే అతడు దేవుని ఆలోచన చేత తన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా తమ జీవితమును కట్టుకోవాలి. దేవుడు నడిపించిన విధంగా తమ జీవితమును కట్టుకోవాలను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మాదిరి, ఈ
ఆలోచన ఎక్కడ ఒక వ్యక్తికి తెలియజేయబడుతుందంటే కొండ మీద మాత్రమే తెలియజేయబడుతూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని నివాస స్థలంగా మార్చబడినట్లుగా, ఒక వ్యక్తి దేవుని నివాస స్థలముగా కట్టబడినట్లుగా ఆ వ్యక్తి మొట్టమొదటిగా కొండ మీదికి రావలెను. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీద దేవుడు మందిరము యొక్క రూపమును, మందిరములో ఉండే పనిముట్లను, ఉపకరణములన్నిటిని గురించిన మాదిరిని, దాని యొక్క కొలతలను, దాని యొక్క ఎత్తు, దాని యొక్క వెడల్పు, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ కత్తిరించాలి, ఎక్కడ దాన్ని దంచాలి, ఎక్కడ దాన్ని చెక్కాలి, ఎక్కడ దాన్ని వంచాలి, ప్రతిదిని నేను మీకు కనపరుచుదును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దాని చొప్పున నీవు నాకు మందిరమును నిర్మించవలను, దాని యొక్క ఉపకరణములన్నిటినీ నీవు సిద్ధపరచవలను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువా అని పిలిచివాడు ఎవడును దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తున్నాడు. నాకు సొంత జ్ఞానం ఉంది, నాకు ఒక స్వచిత్తం ఉంది, నేను స్వయంగా చేసే నాకు ఒక హక్కు ఉంది, నేను స్వయంగా వెళ్ళాల్సినటువంటి మార్గాలు ఉన్నాయి. నేను ఒక మనిషి, నాకు ఒక దేవుడు ఒక స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నాడు, నాకు ఒక ఇండిపెండెంట్ ఇచ్చి ఉన్నాడు. కానీ దీనిని దైవికమైన విషయంలో మనం కట్టబడాలంటే అది దైవికమైన ఆలోచన ప్రకారంగా మాత్రమే మనం కట్టబడగలము. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ అవసరం. ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ అర్థం చేసుకుని ఒక కట్టడం కట్టాలంటే దానికి ఒక మేస్త్రి అవసరం. ఆ మేస్త్రి చెప్పింది నిర్మించాలంటే ఆ మేస్త్రికి తగినటువంటి కూలివారు అవసరం. దేవునికి ఒక కట్టడం ముగ్గురి మీద ఆధారపడి ఉంది. ఒక ఇంజనీర్ ప్లాన్ ఇచ్చి, ఒక ఇంజనీర్ ఆ ప్లాన్ని తీసుకొని దాన్ని అమలు చేసేటటువంటి ఒక మేస్త్రి, ఆ మేస్త్రి అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క కొలమానము, ఉపకరణములన్నీ సిద్ధపరిచినట్లుగా తన క్రింద ఉండేటటువంటి కూలీవారు, ఈ విధంగా ముగ్గురు వ్యక్తులతో ఒక కట్టడం నిర్మించబడుతున్నట్లుగా ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని యొక్క చిత్త ప్రకారముగా, త్రియేక దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆత్మీయ మందిరము కట్టబడుతూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపింపబడుదుము గాక. దేవుని ఆలోచన చేత నడిపింపబడుదుము గాక. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితమును మనము కట్టుకుందుము గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాజు అతని యొక్క హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఆయన దానిని తన చిత్త వృత్తి ప్రకారంగా తిప్పుతూ ఉన్నాడు. మనం రాజులమై ఉండవచ్చు, గొప్పవారమై ఉండవచ్చు, ఆత్మానుసారంగా అభిషేకం పొందిన మనమందరము రాజులం కాబట్టి మన హృదయము యెహోవా చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషునికి తాను ఏర్పరచుకున్న మార్గము యథార్థముగా ఉండును, తుదకు అది మరణానికి దారి తీయను. దేవునికి స్తోత్రం. మంచి అనిపించేది మన దృష్టికి అది ఖచ్చితంగా చెడు, యథార్థం అనిపించే మన దృష్టికి అది ఖచ్చితంగా కీడును కలగజేయును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు అంటున్నాడు, దేవా 73వ కీర్తన 24వ వాక్యంలో చెప్తున్నాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించుదు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించుదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చు. ఆ వాక్యం చదువుకున్నాం. 73వ కీర్తన 24వ వచనం. 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. దేవుని నామమునకు స్తోత్రం. తర్వాత మహిమలో చేర్చబడాలంటే దానికి ముందుగా దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. ఎక్కడ దేవుడు తన ఆలోచన బయలుపరుస్తున్నాడు? కొండ మీద కనబరుచుమా. కొండ అనగా ఒక విధంగా అనేక అర్థాలు చూపిస్తున్నది. దాంట్లో ఒక అర్థం దేవుని యొక్క సన్నిధానం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అధికంగా దేవుని సన్నిధిలో ఉండేవారు అధికంగా దేవుని చేత నడిపింపబడుతారు. అధికంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే వారికి అధికంగా దేవుని యొక్క ఆలోచన బయలుపడదు. అధికంగా దేవుని సన్నిధిలో కనిపెట్టే వారికి అధికంగా దేవుని యొక్క నడిపింపు వారికి ఉండదు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, దేవుడు మాట్లాడాలి అన్న ప్రతి సమయంలో దేవుడు మోసతో చెప్తున్నాడు, కొండ మీదకి రమ్మని చెప్పాడు. ప్రజలను నడిపించడానికి ఏర్పరచబడ్డాడు మోసే. కానీ ఆ ప్రజలను విడిచి ఏకాంతముగా సీనాయి పర్వతం యొక్క శిఖరాగ్రములకు రమ్మని చెప్పి ఉన్నారు. కారణం ఏంటి? అక్కడ దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడాడు.
అక్కడ దేవుడు అతనికి తన ఆలోచన బయలుపరచడానికి, అక్కడ మందిరం యొక్క మాదిరిని బయలుపరచడానికి, అరణ్యంలో ప్రజలు ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ నడుచుకోకూడదు, వారికి ఆజ్ఞలు, ప్రమాణాలు, చట్టాల నియమాలు ఇవ్వటానికి మోషేను దేవుడు ఒంటరిగా పిలిచి ఉన్నాడు. ఆ పర్వతమే, ఆ కొండయే దేవుని యొక్క సన్నిధి. అధికంగా దేవుని సన్నిధిలో ఉండేవారు దేవుని వలె మార్చబడతారు. అధికంగా దేవుని సన్నిధిలో ఉండేవారు దైవికములు ఎదుగుతారు. అధికంగా దేవుని సన్నిధిలో ఉండేవారు దైవికమైన స్వభావములు ఎదుగుదురు. నా స్వభావం మారట్లేదు, నా బుద్ధి మారట్లేదు, నా యొక్క మనస్తత్వం మారట్లేదంటే దానికి ఒకే ఒక కారణం, దేవుని సన్నిధిలో ఉండే ఒక అనుభవం కలిగిన వారు దైవత్వం వలె వారు మార్చబడి. పాస్టర్ సెలవు మరొక మాట చెప్పి ఉన్నారు. మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు పాత పరిశుద్ధులు. మోసే భయంకరమైన కోపిష్టి అంట, భయంకరమైన కోపిష్టి, భయంకరమైన మూర్ఖ కోపం. అలాంటి కోపిష్టి దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని? భూలోక నివాసులందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు. ఎలా మారగలిగాడో మోసే? ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు సగించుకోలేక కొట్టి వాడిని నేల మీద పాటి పెట్టిన అలాంటి ఒక భయంకరమైన కోపి, నేను కన్నానా మిమ్మును లోపలి జిల్లారా అని చెప్పి అంత కోపంగా ఉన్నటువంటి మోసే దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. భూనివాసులందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు. అతని జీవితం ఎలా మారిందంటే అధికంగా దేవునితో మాట్లాడేవాడంట, అధికంగా దేవుని సన్నిధిలో ఉండేవాడంట. దేవుని స్వరం విని 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 మోసే యొక్క స్వభావం టోటల్లీ మారిపోయి మిక్కిలి సాత్వికుడుగా మార్చబడి ఉన్నాడు. అవును, మన జీవితం మార్చబడటానికి దేవుని యొక్క సన్నిధి. ఒక వ్యాధిగ్రస్తుడు బాగవటానికి ఆసుపత్రికి వెళ్తున్నారు, ఒక ఇల్లు కట్టడానికి ఇంజనీర్ దగ్గరికి వెళ్తున్నారు. మనకు ఆత్మీయ జీవితం సరి చేసుకొని చక్కపరుచుకొని క్రీస్తు వలె అన్ని విషయంలో ఉండటానికి మనం ఎదుగునట్లుగా ఇదిగో కొండ ఎద్దకు రావాలి. ఈ కొండని విడిచి నువ్వు బండ ఎద్దకు వెళ్లకుండా, కొండ ఎద్దకు రాకుండా సమభూమిలో నిలిచి ఉంటే నీకు దేవుని యొక్క ఆలోచన బయలుపడదు. లోతుతో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? ఈ మైదానం మందు ఎక్కడ నువ్వు ఉండకూడదు, వెను తిరగకూడదు, పర్వతమునకు పారిపోము, అక్కడ నీకు కాపుదల ఉన్నది, అక్కడ నీకు భద్రత ఉన్నది, అక్కడ నీకు సురక్షితం ఉన్నది, అక్కడ అగ్ని లేదు, అక్కడ దహించు దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుని యొక్క కాపుదల అక్కడ ఉన్నది. కుటుంబంలో దేవుని సన్నిధిని నూతన పరచుకుందా, నీకు వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధితో ఐక్యపడదా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు దేవుని యొక్క సన్నిధి. ఎటువంటి సౌలు వంటి వారినైనా పరిశుద్ధ పౌలు వలె మార్చగలదు దేవుని యొక్క స్వరం. ఎటువంటి మూర్ఖమైన పాపంలో ప్రధాన పాపి అయిన పరిశుద్ధతలో మొదటి పరిశుద్ధునిగా మార్చేది దేవుని యొక్క నిత్య వెలుగు. హల్లెలూయా. నా జీవితం మారట్లేదు, నా స్వభావం మారట్లేదు, నా జీవితం ఇలాగనే మోసకరంగా ఉన్నది, పడిపోయిన మళ్ళీ అనుభవాలు మళ్ళీ నా జీవితంలోనికి వస్తున్నాయి. నేను నిలబడాలనుకుంటున్నాను, నిలబడలేకపోతున్నాను, జయించాలనుకుంటున్నాను, జయించలేకపోతున్నాను. ఇదంతా నువ్వు అనుకుంటే జరిగేది కాదు. ఇది మాదిరి కనపరిచాలి. దేవుడు చూపించే ఆలోచన, దేవుడు బయలుపరిచే సత్యం, దేవుడు నడిపించే ఆత్మ నడిపింపుకు మనం ఎంతగా సమర్పించుకుంటున్నామో అంతగా దైవీకములు మనం ఎదిగి క్రీస్తును పోలిన వారంగా మనం మార్చబడుతూ ఉన్నాం. ప్రభు నామమునకు స్తోత్రం. ఇప్పుడు మన ప్రసంగాంశానికి వచ్చేద్దాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనములు మనం చూసినట్లయితే, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వాన్ని సృజించిన సర్వశక్తికర్త, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, అన్ని చోట్ల ఉండువాడు, భూమి దాని సంపూర్ణతలు ఆయనవే. అలాంటి దేవుడు అడిగే ఒక విషయం ఏంటి? నేను వారిలో నివాసము చేయనట్లు. దేవునికి స్తోత్రం. నేను ఉన్నతమైన దేవుణ్ణి, నేను అన్ని సృష్టించిన దేవుణ్ణి, నా కొరకు ఒక అంతఃపురాన్ని కట్టండి, నా కొరకు ఒక గోపురాన్ని కట్టండి, నా కొరకు ఇన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టండి అని ఆయన అడగట్లేదు. ఆయన అడిగేది ఒకటే, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనుష్య కుమారునికి తలవాల్చుటకు చోటే లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ తలదాచుకోవాలనుకుంటున్నాడు? ఆయన ఎక్కడ తలవాల్చాలనుకుంటున్నాడు? ఆయన ఎక్కడ విశ్రమించాలనుకుంటున్నాడు? ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు? ఆయన వారిలో నివసించినట్లు. దేవునికి స్తోత్రం.
మనలో ఆయన నివాసం చేయగోరుతున్నాడు. నీలో ఆయన నివాసం చేయగోరుతున్నాడు. నాలో ఆయన నివాసం చేయగోరుతున్నాడు. మనలో ఆయన నివాసం చేయగోరుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఆయనకు నివాస స్థలంగా మార్చబడాలంటే మొదటిగా ఆ నివాస స్థలంగా మార్చబడే స్థలం అది పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి. మళ్ళీ చెప్తున్నా, మీ పక్కన వాళ్ళు ఉన్నారా? ఒకరు చూసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పక్కన వారు ఉన్నారా అంటే మెలకువగా ఉన్నారా అని అర్థం. ఉన్నారంటే ఉన్నారు, బతికున్నారు కాబట్టి కూర్చున్నారు. ఉన్నారా? హల్లెలూయా. లేరు, హల్లెలూయా. లేరు, పక్కన లేరు. హల్లెలూయా. అది నిజం ఒప్పుకుంటారు లేదా? ప్రభు నామమునకు స్తోత్రం. నేను వారిలో నివసించినట్లు దానికి ముందుగా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఎలాంటి స్థలాన్ని కోరుకుంటున్నాడు? అంతఃపురం కాదు, అంతస్తులను కాదు, ఉన్నతమైన స్థలాన్ని కాదు. దేవుడు కోరుకున్న ఒక స్థలము పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నివాసం చేయడానికి పరిశుద్ధ స్థలాన్ని ఎక్కడ కొనాలి? నాకే ఇల్లు లేదు, నేను ఆయనకు స్థలం కొనాలంటే, అంత గొప్ప దేవునికి నేను స్థలం కొనాలంటే నా వల్ల అవుతా? పెద్ద భారమే పెడుతున్నారయ్యా. దేవునికి వాసస్థలాన్ని కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయి, కోట్లు కట్టలు. దేవునికి ఒక నివాస స్థలం కొనట. నా ఇల్లు అమ్మాయి. ఈరోజు ఒక దున్న కుర్రను అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చారు కోదాళ్ళు. దున్నపోతు బిడ్డ, దున్నపోతు దూడ అమ్మేసి 15,000 రూపాయలు చర్చికి. దేవుని నామమునకు స్తోత్రం. దున్నపోతులను అమ్మమని చెప్పట్లా, దున్నపోతులు గాడిదలను అమ్మమని చెప్పట్లా. దేవునికి నివాస స్థలాన్ని కావటానికి ఏం కావాలంట? ఎలాంటి స్థలం కావాలంట? చెప్పండి. దేవుడు నివాసం చేయటానికి ఆయనకు కావలసిన స్థలం ఎలాంటి స్థలము? పరిశుద్ధ స్థలం. మీరు చెప్పండి అమ్మా. దేవుడు నివాసం చేయడానికి ఏ స్థలం అడుగుతున్నాడు? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఈ పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది చెప్పండి? ఈ పరిశుద్ధ స్థలాన్ని దేవునికి వాసస్థలంగా కట్టడానికి ఈ పరిశుద్ధ స్థలాన్ని మనం ఎక్కడికి వెళ్ళి కొనాలి? రేకులపేటలో కొనాలా? ఎక్కడ కొనాలి? క్రిస్టియన్ పేటలో కొనాలా? క్రిస్టియన్ పేట, విలియంపేట, అన్నపూర్ణ సెంటర్, చెరువు బజార్లో ఎక్కడ కొనాలి? ఈ స్థలం ఎక్కడుందని కొనాలి? ఇది చెప్పండి. ఈ స్థలం అడ్రస్ తెలిసిన వాళ్ళు చదువుతారు. అల్లేలే చెప్పండి. దేవుని నామమునకు స్తోత్రం. చెప్పండి. ఎక్కడ? మనమే దేవునికి నివాస స్థలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. అప్పుడు దేవుడు ఆ యొక్క స్థలంలో నివాసం చేయాలంటే ఆ స్థలం పరిశుద్ధపరచబడలేదు, లేదా శుద్ధీకరింపబడబడను, లేదా పవిత్రపరచబడబడను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా ఈ స్థలం పరిశుద్ధపరచబడగలదు? మొదటి పేతురు రాసిన పత్రిక మనం చదివినట్లయితే అక్కడ ఏ విధంగా ఈ స్థలం పరిశుద్ధపరచబడగలదు, లేదా మనం ఏ విధంగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి యోగ్యముగా మార్చబడగలము అనే విషయం గురించి మనము చదువుకొనగలము. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనము. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును కూడా చదువుకుంటాం. మొదటి యోహాను రాసిన పత్రిక బైబిల్కు చివరిలో ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అనన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం పవిత్ర స్థలంగా మార్చబడాలంటే యేసు రక్తం చేత మనము కడగబడవలెను, యేసు రక్తం చేత శుద్ధీకరింపబడవలెను. నీ పాపములు రక్తము వలె ఎర్రవై ఉన్నను, వాటిని హిమం
వల్లే తెల్లగా మార్చే ఒక కల్మషం లేని రక్తం ఉన్నది, పాపం లేని రక్తం ఉన్నది, పాపం ఎరగని రక్తం ఉన్నది, పాపం చేయని రక్తం ఉన్నది. ఆ రక్తమునకు పేరు ఏ రక్తము? యేసు రక్తం. చెప్పండి, అందరి నోరుతో చెప్పండి. ఆ రక్తం ఏ రక్తము? ఆ రక్తం ఎవరి రక్తము? చెప్పాలి. యేసు రక్తం అని చెప్పినప్పుడు సాతానికి సిగ్గు, సాతానికి భయం. చెప్పండి, ఆ రక్తం ఎవరి రక్తం? పోసుకుంటా, తీసుకుంటా. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒక్క పైసా ప్రయోజనం ఉందా? ఒకరు కోసం సావటంలో ఏ ప్రయోజనం లేదు. బలి చెల్లించటంలో ప్రయోజనం లేదు. నరబలి ఇవ్వటంలో ప్రయోజనం లేదు. ఇష్టంగా పెంచుకున్న కోడి బలి ఇవ్వటంలో ప్రయోజనం లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన కొరకు ఒక వ్యక్తి బలి అయ్యాడు. ఎవరైనా ఆయన పేరు చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. సన్న అంటే చెప్పరా? ఆధార్ కార్డులో పేరు రాయించుకునేటప్పుడు అక్కడ మీ స్టైల్ చేస్తారా? చెప్పండి. మన తండ్రి ఆయన, మన సృష్టించిన దేవుడు ఆయన. ఏ రక్తం మన పవిత్రులుగా చేయను? చెప్పండి. యేసు రక్తమే, యేసు రక్తమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి ఈ రక్తం మన మనసును, మన హృదయమును, మన తలంపులను, మన ఊగలను, మన ప్రాణం, ఆత్మ, శరీరమును సంపూర్ణంగా పరిశుద్ధపరచు రక్తము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వచ్చింది శుద్ధీకరణ ఎప్పటి నుండి? అక్టోబర్ మాసం 22వ తేదీ సాయంత్రం నుండి అక్టోబర్ మాసం 25వ తేదీ వరకు కలుగుమయ్యా మీరు నన్ను. ఆ పాట పాడితే వచ్చింది కన్నీరు, ఆ పాట పాడితే వచ్చింది అభిషేకం, ఆ పాట పాడితే వచ్చింది విరిగి నలిగిన హృదయం. దేవుని నామమునకు స్తోత్రం. యేసు శుద్ధీకరణ కూటాలు జరిగేటప్పుడే వస్తాను నీకు చెప్పాడా? నాకు చెప్పాడా? శుద్ధీకరణ కూటాలు జరుగుతుండగానే వస్తానని చెప్పి మీకు చెప్పాడా? నాకు చెప్పాడా? ఎప్పుడు ఉదయకాలమును వచ్చును, తెల్లవారుజామున వచ్చును, అర్ధరాత్రిలో వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, ఎప్పుడు ఏ జామున వచ్చునో తెలియదు కనుక నేను అందరితో చెప్తున్న మాట మీకును చెప్తున్నాను. వెలుగుగా ఉండి యేసు చెప్పి ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మరణం రావచ్చు, ప్రభు రాకడ రావచ్చు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దాసులు వాక్యవంతులు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రసంగంలో ఒక మూల ఆధారంగా ఒక మాట చెప్తున్నాను. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పిన ఒక మాట. దేవునికి స్తోత్రం. ఈ బ్రతుకున్నంత 60, 50, 45, లేకపోతే 70, 78, 38, లేకపోతే 80, 85 ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు. బ్రతుకున్నంత కాలం నీలో నాలో యేసు లేకపోతే మనం చచ్చిన తర్వాత మనం ఆయనలో ఉండలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా, దేవునికి నీకు ఎటువంటి సహవాసం లేకుండా, దేవునితో నీకు ఎటువంటి కనెక్షన్ లేకుండా, దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా, దేవుడిని ఎరిగి దేవుని ఎరగని ప్రజలుగా నీవు జీవిస్తే మరణం అనేది ఖచ్చితంగా నేను ఎదుర్కొంటు తట్టిద్ది. నీ హృదయాన్ని తట్టిద్ది, నీ తలుపుని తట్టిద్ది. యేసు రాకడ మధ్యాకాశంలో బూర వినితి, మరణం నీ హృదయం తలుపు తట్టిద్ది. దేవునికి స్తోత్రం. ఎదుర్కొంటానికి సిద్ధమా? యేసు నిమిత్తం చనిపోవడానికి సిద్ధమా? ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ శరీరములో ఉన్నంత కాలం మనలో దేవునికి నివాస స్థలంగా మనం మార్చబడకపోతే, మనం ఈ బ్రతుకున్నంత కాలములో మనలో దేవునికి చోటు లేకపోతే మనం మరణిస్తాం. ఆ తర్వాత దేవుని రాజ్యములో చోటు ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. నీవు ఆయనకు చోటిస్తే ఆయన నీకు చోటించును, నీవు ఆయనకు స్థలం ఇస్తే ఆయన నీకు స్థలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. మనకి చిన్న హృదయం, ఆ చిన్న హృదయంలో గొప్ప దేవుడు నివాసం చేయాలనుకుంటున్నారు. గొప్ప దేవునికి నీ చిన్ని హృదయంలో నువ్వు చోటిస్తే గొప్ప దేవుడు గొప్ప రాజ్యంలో నీకు స్థానం ఇచ్చును. ఆయనకి ఏమి ఇస్తా అంటున్నాడు? సింహాసనాన్ని ఇస్తా. అలాంటి గొప్ప దేవుడికి మనం ఏం చేయాలి? మనలో నివాసం ఇస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రండి ప్రభువా, నాలో నివాసం చేయండి. అడిగినంత మాత్రం ఆయన రాడు, ఏడ్చినంత మాత్రాన రాడు, అడిగినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన నివాస స్థలంగా మనం మార్చబడలేదు. ఒకటి పరిశుద్ధపరచబడటం ద్వారా లేదా శుద్ధీకరింపబడటం ద్వారా దేవుడు మన నివాసము చేయడానికి తగిన యోగ్యులముగా మనం మార్చబడుతున్నాం, యోగ్యత పొందుకుంటున్నాం. వినండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనలో నివాసం చేయడానికి అర్హత.
అర్హత, యోగ్యత పొందుకుంటున్నాం, మనలోనికి రావట్లా. జస్ట్ అర్హత. దేవుని నామమునకు స్తోత్రం. ఎప్పుడు దేవుడు నివాస స్థలంగా మార్చబడుతున్నాం చెప్పండి, ఎవరైనా చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడే నివాస స్థలంగా మార్చబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నివాస స్థలంగా మార్చబడటానికి యోగ్యత శుద్ధీకరణ మూలంగా కలుగుతుంది. మనసు, తలంపులు, చూపులు, మాటలు, ప్రవర్తన, ఆలోచన, నడక, ప్రవర్తన, మన క్రియలు, మనకు నోటి మాటలు, ప్రతిక్రియలు సమస్తమును మనం యోగ్యపరచుకోవడానికి శుద్ధీకరించుకున్నప్పుడే అక్కడికి దేవుని ఆత్మకి వచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఎవరిలోనైతే నివాసం చెయ్యను వారే దేవుని ఆలయం అని పిలువబడుతున్నారు. దేవుడు ఉండే స్థలానికి దేవాలయము, మనుషులుండే స్థలానికి ఇల్లు అని పిలువబడుతుంది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనలో దేవుడు నివాసం చేయనట్లుగా మనం ఈ దినాల్లో కావాల్సింది పరిశుద్ధత, శుద్ధీకరణ మనకు అవసరమైనది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనసులో, తలంపుల్లో, మన ప్రతిక్రియలో, మనకి ప్రతి మార్గములో పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునికి నివాస స్థలంగా మార్చబడలేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తం చేత మనం కొనబడి, యేసుక్రీస్తు రక్తం చేత మనం శుద్ధీకరింపబడినప్పుడు దేవుని బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం. కానీ దేవాలయంగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాల్సిందే. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే దేవుడు మనలో నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందు నిమిత్తమే దేవునికి నివాస స్థలంగా మార్చబడటానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ అభిషేకం. ఫస్ట్ టీవీ వారు చెప్పి ఉన్నారు, ప్రతి మనుషుల్లో ఒక ఆత్మ ఉండిద్ది. 3 భాగాలు. ఏవి? ప్రాణం, ఆత్మ, శరీరం. 3 భాగములు ఉంటాయి. మన జీవితం ఈ లోకంలో ముగించినప్పుడు మన శరీరం మట్టి నుంచి తీయబడినది కనుక అది మరలా మಣ್ಣైపోవును. ప్రాణం ఉన్నంత వరకు ఉండిద్ది. అది తర్వాత మనిషి జీవితం ముగింపబడిన తర్వాత ప్రాణం అంతటితో ముగింపు. కానీ ఒకటి ఉన్నది, ఏంటి? ఆత్మ. దానికి మరణం ఉండదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. మన్న అనేది వెనకటి వలె మరలా భూమికి చేరును అని చెప్పి రాయబడినది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అంటే అందరిలో ఉన్నది ఆత్మ. అందరిలో ఉన్న ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మే. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చిన అందరిలో ఉన్న ఆత్మ అది మరలా దేవుని యొద్దకు వెళ్ళకపోవటానికి కారణం ఏమిటి? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 12:7. మన్నాయు నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవునికి స్తోత్రం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. మన ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే, మన ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ టీ గారు అదే చెప్పి ఉన్నారు. ఆత్మ పరిశుద్ధపరచబడినప్పుడే మన ప్రాణాత్మ శరీరం ఉంది. ఆత్మ ఆల్రెడీ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ. ఆ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ ఎక్కడికి వచ్చింది? పాపములో జన్మింపబడిన మనుషుల్లోనికి వచ్చి ఉన్నది. అవునా? నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించు, నేను పాపములోనే జన్మించిన దావీదు చెప్పినట్లుగా జన్మింపబడిన ప్రతి మనుషుడు పాపములో జన్మిస్తున్నాడు. ఆ జన్మింపబడిన ప్రతి మనుషుడు తన పాపమును ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం వారిని పవిత్రపరచును. అటు తర్వాత దేవుని ఆత్మకు తనకు ఆత్మకు చోటిచ్చినప్పుడు, తన ఆత్మలో చోటిచ్చినప్పుడు దేవుని ఆత్మ మనుషుల్లో ఉన్న ఆత్మను పరిశుద్ధపరచును. నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పొందుకునేది? మనం ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఎందుకు సంపూర్ణతకు సాగిపోవాలి? ప్రభు నామమునకు స్తోత్రం. ప్రతి ఒక్కొక్కరిలో ఏ మతమైన, ఏ కులమైన, ఏ జాతి అయినా, ఎక్కడ జన్మించిన 3 భాగములు ప్రాణం, ఆత్మ, శరీరం. కానీ అందరిలో ఉన్న ఆత్మ అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ. కానీ అది దేవుని యొద్దకు వెళ్ళాలంటే అది దేవుని ఆత్మ చేత అనుదినము పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. శరీర మాలిన్యము తొలగించి నిమిత్తము యేసు రక్తం చేత అనుదినము పరిశుద్ధపరచుకోవాలి. ఆత్మలో కలిగినటువంటి మాలిన్యము పరిశుద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రతిదినము నింపబడగా మనలో ఉన్నటువంటి శరీరానుసారమైన స్వభావములు, శరీరానుసారమైన కార్యములు, ఆత్మలో ఉండే ప్రతి కల్మషం నుండి మనము పరిశుద్ధపరచబడుతున్నాం. రోమ రాసిన పత్రిక చదువుతున్నాం. అన్యజనులని అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమగున్నట్లు అని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రోమ 15వ అధ్యాయము
రోమ 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15:15. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగ పరిశుద్ధపరచబడుతుంది? ఒక పరిశుద్ధుడైన వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. ఒక పరిశుద్ధుడైన వ్యక్తి అతడు పూర్ణపరచబడాలి. ఎలాగా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకున్నప్పుడు. హల్లెలూయా! చేతులెత్తి అల్లేలే చెప్పండి. ఫోన్లు ఏం పట్టుకోవద్దు. ఇప్పుడు చేతులెత్తి అల్లేలే చెప్పండి. చేతులు ఉన్నాయని చూపించండి. థ్యాంక్ గాడ్, అందరికి దేవుడు మంచి చేతులు ఇచ్చాడు. హల్లెలూయా! చాలా సంతోషం. ప్రభునామం. నేను రీసెంట్గా పంటవుని వెళ్ళాను. ఒక మార్వడి షాప్కి వెళ్ళాను. వాక్యం బోర్డులు అమ్ముతారు, చాలా తక్కువ ధర. దేవుని నామమునకు స్తోత్రం. అన్ని చూస్తే ఆయనకు పెద్ద సైట్, దాదాపుగా 12 లక్షలు ఖర్చు పెట్టాడు. రీసెంట్గా పక్షవాతం వచ్చి డబ్బు చెయ్యలేకపోతున్నారు. నేడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుని కొరకు జీవిద్దాం. నేడు మనకు ఆరోగ్యం ఉన్నంత వరకే దేవుని కొరకు ప్రయాసపడదాం. మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుని కొరకు ప్రయాణిద్దాం. ఆరోగ్యం ఉన్నంత వరకు మన శరీరంతో దేవుని మహిమపరుద్దాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనలో ఆయనకు చోటిచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఆయన మనకు చోటిచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించి ఆ తర్వాత ఆయన అక్కడ మహిమతో ప్రత్యక్ష కూడారము కొరకే దేవుడి మాట మాట్లాడి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రం. వెలుపటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్ని నిర్మించిన తర్వాతనే దేవుడు మహిమతో దిగి వచ్చాడు. అవునా? కట్టబడిన తర్వాతనే కట్టబడిన ఆలయంలోనికి దేవుడు దిగి వచ్చాడు. మన జీవితం సరిగా కట్టబడకపోతే, దేవుడు చూపించిన మాదిరి చొప్పున మనం కట్టబడకపోతే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం కట్టుకొనకపోతే, దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడకుండా సిద్ధపడకపోతే ఆయన మనలోని గురించి దిగడు. ప్రభునామమునకు స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి వాసస్థలంగా మార్చబడాలంటే అతడు పరిశుద్ధపరచబడాలి లేదా ప్రత్యేకింపబడాలి. 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవునికి వాసస్థలంగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి దేవునికి నివాస స్థలాన్ని కట్టాలంటే, ఒకటి పరిశుద్ధపరచబడాలి లేదా తన్ను తానే ప్రత్యేకించుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుడు తన కోసం మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు పరలోకంలో ఒక గుంపును సీయోను నిమిత్తం ప్రత్యేకించుకున్నాడు. ఒక గుంపును నూతన యెరూషలేము కొరకు దేవుడు ప్రత్యేకించుకొని ఉన్నాడు. ఎక్కడ నుండి? అన్య జనులలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనకు పేరు అన్య జనులు కాదు, మనకు పేరు దేవుని ప్రజలు. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనము. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అన్యజనులందరూ హల్లెలూయా చెప్పండి. అర్థం కావట్లేదా ఏంటి? అన్నిటికీ హల్లెలూయా చెప్తున్నారు, లేకపోతే నిద్రపోతున్నారా? అన్యజనులందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కొంచెం వెళ్ళిపోవచ్చా? అది లేదు. నేను ఒకనొక కాలంలో అన్యజనుని, కానీ ఇప్పుడు అన్యజనుడు కాదు, నేను దేవుని జనాన్ని అని చెప్పిన వారు హల్లెలూయా చెప్పండి అంటే అందరు చెప్తారు. అబద్ధాలు చెప్తారండి, ఖచ్చితంగా లేదు చెప్తారు. దేవుని నామమునకు స్తోత్రం. కానీ దేవుని జనమా అన్య జనమా అనేది వాక్యం అనే అర్థం ముందు మనం నిలబడితే ఎవరు తెలియని అవసరం లే. నీ మీద మురికిందని చెప్పాల్సిన అవసరం లే, నీ జుట్టు ఇలాగా ఉందని చెప్పాల్సిన, నీ ముక్కు ఇలాగా ఉందని చెప్పాల్సిన, అర్థం ముందు నిలబడితే మనకు మనమే సరి చేసుకోవచ్చు. వాక్యం మనం ఎలాగున్నదని మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రభు నామమునకు స్తోత్రం. మరొకసారి వాక్యాన్ని చదువుకున్నాం. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ. అందరి బైబిల్లో ఉంటుంది, తీయండి, గీత గీసి పెట్టుకోండి. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరచుదును. దేవునికి స్తోత్రం. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించి. ఇందులో 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, నా వారై ఉండినట్లు నేను మిమ్మల్ని ప్రత్యేకించింది. మనం ప్రత్యేకింపబడిన జనం. ఎక్కడి నుండి?
నుండి, అన్ని జనులలో నుండి. ఇప్పుడు మనకు పేరేం పేరు? ధైర్యం గలవారు చెప్పండి. ఇప్పుడు మనకి పేరేం పేరు? మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? ఇప్పుడు ఏ జనం మనం? ఏ జనం? ఏ జనం? ఏ జనం? దేవుని జనం, దేవుని పరిశుద్ధం. మీరు నామాలైనట్లు అన్ని జనుల నుంచి నేను ప్రత్యేకించుతుంది. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు తన రాజ్యం కోసం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం కోసం మనమన్నీ ప్రత్యేకించుకోవాలి. దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రత్యేకించాడు. దేవుని చేత ప్రత్యేకింపబడిన మనము దేవుని నిమిత్తం మనం ప్రత్యేకించుకోవాలి. అంటే అర్థం ఏంటి? మరలా అన్యజనులుగా మారకుండా, అన్య కార్యములు మనలోనికి రాకుండా అనుదినము మనం ప్రత్యేకించుకోవాలి. అలాగిన దేవుని నివాస స్థలంగా ఈ జీవితాన్ని కాపాడుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం. అన్యుల ఆచారములు, అన్యుల నడవడిక, అన్యుల పద్ధతులు, అన్య వేషధరణ, అన్య వస్త్రధరణ, అన్య ఆచారములు, అన్య కార్యములు, ఇవన్నీ ఇంకా మీలో ఉంటే మీరు తన పరిశుద్ధుల కొరకు ఏర్పరచబడిన ఉద్దేశము నెరవేర్చలేదని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని జన్మ ప్రత్యేక జీవితాన్ని చేద్దాం. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? చీకటికి వెలుగునకు సంబంధమేమి? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు వారి మధ్యలో నుండి బయలువడని ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దేనిని ముట్టకూడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ప్రభు నామమునకు స్తోత్రం. అందరినీ దేవుడు చేర్చుకోబోట్లా, అందరినీ దేవుడు చేర్చుకున్నాడు. ఎవరిని దేవుడు చేర్చుకోబోతున్నాడు? దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేక జీవితం చేస్తున్నారో వారినే దేవుడు ఏర్పరచుకోబోతాడు. మన కూర్చునే విధానం వ్యత్యాసం ఉండాలి, మనకు వస్త్రధరణ వ్యత్యాసం ఉండాలి, మన నోటి మాటలు బయట వాళ్ళకి మనకు తేడా ఉండాలి, మన నడిచే విధానం బయట వాళ్ళకి మనకు తేడా ఉండాలి, మన ఆలోచించే విధానం బయట వాళ్ళకి మనకు తేడా ఉండాలి. ప్రభు నామమునకు స్తోత్రం. అర్థమైందని చెప్పేది అర్థమవుతుందా? అన్నిలుగా ఉన్నామంటే దేవుడిని ప్రత్యేకించిన, నేను దేవుడి కొరకు ప్రత్యేకించుకోకపోతే దేవుడిని నిశ్చయించుకోవాలి. ప్రభు నామమునకు స్తోత్రం. అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. కారణం ఏంటంటే, ఇంకా ఈ మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారు ఇంకా అతి జాగ్రత్తగా వినాల్సినటువంటి సత్యం ఇది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారు భయంతో, నేనైనా మీరైనా మనం అందరం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ప్రతి వారు జాగ్రత్తగా భయముగా వినాల్సినటువంటి సత్యం ఇది. ఎవడైనా నువ్వు ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని, ఎవడైనా నువ్వు నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత ఈజీగా ఒక మనిషిని దేవుడు జీవించబడతాడు. అంత సులభంగా ఒక మనిషిని జీవిత నాశనానికి దేవుడు అప్పగించాడు. ఎప్పుడు దేవుడు నాశనానికి అప్పగిస్తున్నాడు? ఎప్పుడు దేవుడు శాపానికి అప్పగిస్తున్నాడు? ఎప్పుడు దేవుడు ఒక మనిషిని తన ప్రజల్ని శత్రువుకు అప్పగిస్తున్నాడు? ఆలయాన్ని పాడు చేస్తే దేవునికి నచ్చదు. ఆలయాన్ని పాడు చేస్తే దేవునికి నచ్చదు. దేవుని నామమునకు స్తోత్రం. మన బట్టల మీద ఎవరైనా ఒకటి ఇంకు పూస్తే ఇష్టపడతారా? అన్నం తిని కూర, ఇప్పుడు అన్నం తిన్న తర్వాత పక్కన వచ్చి నీ షర్టుకి నీ చీరకు మొత్తం చేకడుకోకుండా శుభ్రంగా తుడితే ఊరుకుంటారా? ఊరుకుంటారు. నీ షర్టుకు తుడిచిన, నీ చీర తుడిచిన ఎవరైనా ఊరుకుంటారా? అన్నమే అది కడిగితే పోయింది, ఉతికితే పోయింది. అది మనం సహించుకోలేకపోతున్నాం. అలాంటిది మనలో నివాసం చేస్తున్న దేవుని ఆలయాన్ని నేను మీరు మనము పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదిగో మనం సాధారణమైన జనులము కాదు, మనము మామూలు ప్రజలము కాదు, మహోన్నతుడే దేవునికి వాసస్థలముగా ఉండటానికి ఏర్పరచబడిన రాజవంశము, యాజక సమూహమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. తలంపులను జాగ్రత్తగా కాపాడుకుందాం, చూపును జాగ్రత్తగా కాపాడుకుందాం, నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, తలంపులను జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయనని నువ్వు బయటికి వెళ్ళినట్లుగా చేస్తే నీలో ఉన్న దేవుణ్ణి నీలో నివాసము చెయ్యకుండా, నీలో నివాసము చెయ్యకూడని కార్యములకు నీలో చోటిచ్చి ఆయన బయటికి వెళ్ళినట్లుగా నువ్వు చేస్తే ఆయన రాజ్యం ఆయన అంగీకరించిందా? దేవుని స్తోత్రం. లేవియా కాండము 20వ అధ్యాయము 22-23 వాక్యములు చదువుకుందాం. లేవియా కాండము 20వ అధ్యాయము 22-23 వచనములు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను, ఆ దేశము మిమ్మల్ని కట్టివేయకుండునట్లు
మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నేను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టుచున్న జనముల యొక్క ఆచారములన్నీ నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక క్రియలన్నిటినీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. దేవునికి స్తోత్రం. కింద వాక్యం, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవర్తించు దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడినైన యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, తెలుసుకోండి. మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకించానో తెలుసా? ఆ మంచి దేశానికి తీసుకెళ్ళడానికి ప్రత్యేకించాను. అన్యుల ఆచారాలు ఎందుకు ఆచరించకూడదని చెప్తున్నాను, అన్యుల విధుల ప్రకారంగా మీరు ఎందుకు పాటించకూడదని చెప్తున్నాను. మీకు ఒక మంచి దేశాన్ని సిద్ధపరిచాను, మీకు పాలు తెల్ల ప్రవహించి మంచి దేశాన్ని సిద్ధపరిచాను. నేను ఏ దేశానికైతే మిమ్మల్ని చేర్చాలనుకున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండునట్లు, ఆ దేశం మిమ్మల్ని వాంతి చేసుకొనకుండునట్లు ఆ విధులను మీరు ఆచరించమని ప్రభు చెప్తున్నారు. ఏంటి ఆయన నియమించిన విధి? ఆలయము పర్వతమంతగా దాని యొక్క చుట్టూ పరిశుద్ధమని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎప్పుడూ ప్రభుని చూడడు దేవుడు. నన్నును మిమ్మును మనందరినీ దేవుడు వాంఛించి పరిశుద్ధులుగా దేవుడు మార్చుదురుగాక. పరిశుద్ధతలో ఎదిగే లేకపోతే పరిశుద్ధునిగా ఉండో నేను ప్రసంగం చేయట్లేదు. యేసయ్య పరిశుద్ధతను పొందుకోవాలి, యేసు వలె పరిశుద్ధునిగా మార్చబడాలి, యేసు వలె మార్చబడాలని ఇక ప్రసంగం చేయించు ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రసంగించే నేను పరిశుద్ధునిగా మార్చబడినట్లుగా ఈ ప్రసంగ వాక్యాలు వినే మీరు కూడా పరిశుద్ధతలో ఎదుగునట్లుగా మన దేవుడే మనకు సహాయం చేదురుగాక. మరి ఈ పరిశుద్ధత పొందుకోవాలంటే అపవిత్రమైన చోటును విడిచి బయటికి రావాలి. బురదలో ఉండి ఎన్ని నీళ్లు పోసుకొని స్నానం చేసినా శుద్ధమవుతామా? ఎన్ని కొత్త సబ్బులు తెచ్చుకొని రుద్దుకున్నా ఆ స్మెల్ పోయితా? పరిశుద్ధపరచబడాలంటే అపవిత్రమైన చోటును విడిచి బయటికి రావాలి. దేవునికి ఇష్టం లేని కార్యాన్ని విడిచి బయటికి రావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి ఒక వాసస్థలాన్ని మోషేకు చూపించిన మాదిరి చొప్పున అరణ్యములో దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, లేక ప్రత్యక్ష గూడారమును కట్టాలంటే ఇప్పుడు ఏం జరగాలి? చెప్పండి. ఐగుప్తులో ఉన్న తన ప్రజలు అరణ్యానికి రావాలి. ఐగుప్తులో ఉన్న తన ప్రజలు కానాను ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఐగుప్తులో ఉన్నంత కాలం ఒక వ్యక్తి దేవునికి వాసస్థలాన్ని మార్చబడలేడు. ఐగుప్తులో ఉన్నంత వరకు ఒక వ్యక్తి దేవునికి నివాస స్థలమును కట్టలేరు. ఐగుప్తు అనగా పాపం, ఐగుప్తు అనగా అన్య ఆచారములు, ఐగుప్తు అనగా అన్య కార్యములు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రత్యేక జీవితాన్ని చేస్తాము. ఎవరి కోసం చేయాలి ప్రత్యేక జీవితం? ఎవరి కోసం? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రతి ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంది, అవునా? ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక ఎంప్లాయీకి, ఒక పని చేసే వారికి ఒక డ్రెస్ కోడింగ్ ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు మాట్లాడలేటప్పుడు 6:45, 6:50 అవుతుంది. డీమార్ట్ ముందు ఆ డీమార్ట్లో పనిచేసే వాళ్ళు పరిగెడుతున్నారు స్పీడ్గా. ఎక్కడికి? టైం పాటిస్తున్నారు, డ్రెస్ పాటిస్తున్నారు, వాళ్ళకి స్టైల్, హెయిర్ స్టైల్, వాళ్ళకి వాకింగ్ స్టైల్, వాళ్ళు ధరించుకునే షూస్ ప్రతిదిని ఆ కంపెనీకి తగినట్లుగానే ఉండాలి. నాకు ఈ షూ అంటే ఇష్టం లేదంటే ఈ ఉద్యోగానికి నీవు అది కూడా కాదు. నాకు ఈ డ్రెస్ అంటే అసలు నచ్చదండి, చిన్నప్పటి నుంచి నాకు ఈ డ్రెస్సే ఇష్టం అంటే ఈ ఉద్యోగానికి నీవు యోగ్యుడవు కాదు. పరలోకానికి యోగ్యులం కావాలంటే ఆయన నియమించిన డ్రెస్సే మనం వేసుకోవాలి. పరలోకానికి నీవు నేను యోగ్యులుగా మారాలంటే ఆయన చూపించిన మాదిరి చొప్పున మాత్రమే మనం కట్టబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలా కాదు ప్రభా, ఇలా అన్న లోతు పరిస్థితి ఏమైపోయింది? ఇలానే వెళ్ళాలి అంతే. నీవు దేవునికి సలహా ఇవ్వకూడదు. పర్వతానికి పారిపోంటే పర్వతానికి పారిపో, వెనుతిరిగి చూడకూడదంటే వెనుతిరిగి చూడకూడదు, మైదానమందు ఉండకూడదంటే ఉండకూడదు. ఎక్కడం కష్టమే, దేవుడు చెప్పాడు కాబట్టి కష్టమైనా ఇష్టంగా భావించి ఎక్కాల్సిందే. ప్రభునామునికి స్తోత్రం. అలా కాదు ప్రభా, ఇలా చిన్న ఊరుంది ప్రభా, నీ చిన్నదిగా నీ ప్రయాణాన్ని చిన్నదిగా మార్చుకుంటే, దేవుడు నియమించినటువంటి ఉపదేశాన్ని నీకు అనుగుణంగా మార్చుకుంటే ఇది చేసేది ఏమీ లేదండి.
ఏ దేశానికైతే నేను మిమ్మల్ని తీసుకొని పోదని చెప్పి ఉన్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు నేను నియమించిన విధులను మీరు పాటించవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంత చెప్పినా వారు అన్య కార్యాలు ఆచరించి నా దృష్టికి బహు అసహ్యంగా ప్రవర్తించిరి. నేను వారి ఎడల ఏం చేశాను? అసహ్యపడినా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు అసహ్యపడితే ఎంత నష్టమో తెలుసా? దేనికి ఎందుకు అసహ్యం అవుతుంది? నచ్చకపోతే అసహ్యం అవుతుంది. చివరికి ఎంత చెప్పినా వినకపోతే ఖచ్చితంగా మనకేం పుట్టింది? ఇసుకు పుట్టింది. వాళ్ళంటనే మనకు అసహ్యం చేస్తుంది. అలాగనే దేవుడు పలు సందర్భాలకు కొన్ని అవకాశాలు మనకి ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకొని దేవుడు వైపు తిప్పబడి దేవుని కొరకు మనం ప్రత్యేకించుకున్నప్పుడు మన దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోనికి మనం చేర్చు. ఒక వ్యక్తి దేవునికి ఆలయాన్ని కట్టాలంటే, ఒక వ్యక్తి దేవునికి వాసస్థలంగా మార్చబడాలంటే మొట్టమొదటిగా అతను ఐగుప్తు నుంచి బయటికి రావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఐగుప్తుల నుంచి బయటికి రాకుండా, అన్య ఆచారాల నుంచి బయటికి రాకుండా యేసు రాకడ కొరకు ఎదురు చూడవద్దు. వాళ్ళు ఎదురు చూసినా ఖచ్చితంగా చేయించి పెట్టబడుతుంది. ప్రభుకు స్తోత్రం. ప్రత్యేక జీవితాన్ని చేస్తూ ఈ అన్ని జనుల మధ్యలో నుంచి ప్రత్యేకింపబడిన మనల్ని ఈ లోకంలో నుంచి దేవుడు తన రాజ్యానికి ప్రత్యేకించుకొనబోతున్నాడు. కాబట్టి మనం యేసు రాకడకు ముందే యేసు నిమిత్తము ఒక ప్రత్యేకమైన జీవితంలో చేసదము గాక. ప్రభువుకు స్తోత్రం. ప్రతిదినం యేసు రక్తం చేత శుద్ధీకరింపబడాలి. ప్రతిదినం నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం శుద్ధీకరింపబడాలి. అంత మాత్రమే కాదు, ప్రతిదినము పరిశుద్ధాత్మ అభిషేకమునకు చోటిచ్చి మనకు ఆత్మలో ఉన్నటువంటి సమస్య కల్మషం నుండి మనమే పవిత్రులుగా చేసుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. మన దేవుడు మన జీవితంలో ఎదురు చూచేది మనం గొప్పవారంగా ఉండాలో, గొప్ప కార్యములు చేయాలో, లేకపోతే ఆయన బరిలో అర్పణములో పూర్ణ హోమములో ఇవేమీ అడగట్లేదు. దేవుడు అడిగేది ఒకటే, నేను పరిశుద్ధుడైనట్లుగా మీరు నాకు తగిన పరిశుద్ధులై ఉండుడి. అది చాలు. ఇది కూడా నాకు చేత కాకపోతే ఇక తీసుకెళ్ళి ప్రభువా, నన్ను తీసుకెళ్ళి ప్రభువా అనే ప్రార్థన కొంచెం కూడా వినపడదు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. తప్పిదములు, బలహీనతలు, కొరతలు మనుషులకు జీవితంలో వస్తాయి. కానీ వాటన్నిటి నిమిత్తం ఎప్పటికప్పుడే పశ్చాత్తాపడి శుద్ధీకరించుకొని అనుదినము దేవుని వైపు మనం త్రిప్పబడినప్పుడు మన దేవుడు మనం కనికరించే దేవుడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 52:11. పోవుడి అచ్చడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టుకుడి, దాని యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోవా సేవోపకరణములు మోయివారులారా మిమ్ముని మీరే పరిశుద్ధపరచుకునుడి. పోవుడి అచ్చట నుండి పోవుడి. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను, మన పరిశుద్ధపరచుకోవాలంటే అచ్చట నుండి వెళ్ళిపోవాలి. ఎక్కడ మన జీవితం పాడైపోతుందో, ఎక్కడ మన మనసు పాడైపోతుందో, ఏ సందర్భాన్ని బట్టి దేవుని నుంచి దూరం అయిపోతున్నామో, ఏది మన దేవుని నుంచి దూరం చేస్తుందో అది నీకు తెలిస్తే అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఒక మనిషి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తున్నాడు అంటే, ఒక కార్యం దేవుని నుంచి మనం దూరం చేస్తున్నారు అంటే, ఒక అనుభవం మనం దేవునికి దూరం అయిపోతున్నట్టు తెలిస్తే వెళ్ళొద్దు. ఆ మార్గానికి వెళ్ళొద్దు, ఆ దారికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఆ స్థలానికి వెళ్ళవద్దు. ఇక్కడ వాక్యం జరుగుతుంది, పోవుడి అచ్చట నుండి పోవుడి. మీరు ఎవరి గురించి చెప్పబడింది? యెహోవా సేవోపకరణములు మోయివారులారా మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి. దీంట్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన. దేవుడు నాకు ఇచ్చాడా, లేకపోతే నేను ఏమైనా పరిశుద్ధులు ప్రసంగం చేసేటప్పుడు విన్నానో తెలియదు. కానీ ఇక్కడ సేవోపకరణములు అంటే, ఉపకరణములు అనగా ఇది అవయములు అనేది అర్థం చేసుకోవాలి. అవయములు, బాడీ పార్ట్స్. దేవుని పరిశుద్ధ మనకు శరీరం యొక్క అవయవములు. మనం దేవుని ఆలయం. అయ్యా మన దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు? ఉపకరణములు అంటారు. అవునా? పనిముట్లు అంటారు. మన చెయ్యి ఒక పనిముట్టు. ఇప్పుడు నా నోరు ఒక పనిముట్టుగా వాడబడుతుంది. దేనికోసం? దేవుడు ఇప్పుడు నన్ను దేవుడు తన ఒక పనిముట్టుగా, నోటిగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పనిముట్టు నోరు చేసుకొని గమ్మునుంది. ఇప్పుడు నేను దేవుని పని చేస్తున్నా, నా నోరు దేవుని పని చేస్తుంది.
చేతులు దేవుని పని చేయాలి, నీ కాళ్ళు దేవుని పని చేయాలి, హృదయం దేవుని పని చేయాలి, నీ కన్నులు దేవదర్శనం చూడాలి, నీ మనసు దేవుని యొక్క వాక్యమును ధ్యానించి అనేకమైన ప్రకటనలు పొందాలి, నీ నోరు దేవుని గురించి ఉచ్చరింపాలి, నీ చేతులు దేవుని కొరకు శ్రమపడాలి, నీ కాళ్ళు దేవుని కొరకు ప్రయాణం చేయాలి. ఈ ఉపకరణములన్నీ మూలబడి ఉంటే తుప్పు పట్టి పాడైపోయి దేనికి పనికి రాకుండా పోయి ప్రతిరోజు పనిముట్టును శుద్ధీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక మేస్త్రి, ఒక తాపి పనిచేసే ఒక వ్యక్తికి ప్రతిరోజు ఏం పనిముట్టు కావాలి? తాపి ఖచ్చితంగా అవసరం, వెలుగుండ అవసరం, వాటర్ లెవెల్ అవసరం. అది ప్రతిరోజు అతను గమనించకపోతే రేపు పనికి వెళ్ళడానికి వస్తువు లేకపోతే పని చేయాలన్న మాంచం ఉన్న పనిముట్టు లేకపోతే ఏమైనా చేయగలమా? చేయలేము. దేవుని నామమునకు స్తోత్రం. యెహోవా సేవోపకరణములు మోయువారులారా మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా సేవోపకరణములు మోయువారులారా మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి. ఈ సేవోపకరణములు అంటే ఏంటి? దేవుని యొక్క ఆలయము, ఆలయంలో ఉన్న మన అవయములు, దేవుని యొక్క పనిముట్లు. ఈ చేతిని పాడు చేస్తే దేవుని యొక్క పనిముట్లు పాడు చేసినట్టే, నీ నోరును అభివృద్ధిపరచుకుంటే దేవుని యొక్క పనిముట్లు పాడు చేసినట్టే. దేవుని దర్శనం, దేవుని యొక్క ముఖ దర్శనం చేయడానికి నిన్ను దేవుడు పిలిచినాడు. ఈ కళ్ళతో నువ్వు చూడకూడనివి చూస్తే, ఈ కళ్ళతో నువ్వు చూడకూడనివి చూస్తే దేవుడు ఇచ్చిన కళ్ళని, ఆ పనిముట్టును నేను పాడు చేసుకొని దేవుని యొక్క స్వరమిలే ఈ చెవులు, అన్ని కార్యములు, అన్ని పాటలు, అన్ని డీజేలు, అన్ని పాటలు, అన్ని స్వరాలు విన్ని ఈ చెవులను అపవిత్రపరిస్తే దేవుని యొక్క ఉపకరణాన్ని నువ్వు అపవిత్రపరిచినట్లే. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? దేవుడు మీలో నివాసం చేయించున్నని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే వారిని ఎలా వెళ్తావు చూస్తా పరలోకానికి. ఆయన అంటాడు, నేను నిన్ను పాడు చేస్తా. నా ఆలయాన్ని పాడు చేస్తావా? నేను నా రక్తం చేత నిన్ను శుద్ధీకరించి, నా ఆత్మ చేత నిన్ను అభిషేకం పొందిన తర్వాత కూడా నీవు నా ఆలయాన్ని పాడు చేస్తావా? నేను ఎలా పాడు చేస్తానో చూడు. ఆయన మనకు విరోధిగా మారితే ఇక మనకు ఎవరు సపోర్ట్ ఉండదు. ఆయన మనకు తండ్రిగానే ఉందురుగాక, ఆయన మనకు తల్లిగానే ఉందురుగాక, ఆయన దేవుడు మన పక్షమున ఉందురుగాక. దేవుడు క్షణం మనకి విరోధి అయితే మనకి వేరే జయము, ఆదరణ, దిక్కు వేరే దిక్కు. మన ఎవరము చెప్పండి? దేవుని ఆలయం. ఒకటి దేవుని ఆలయం. రెండవది మనం దేవుని కొరకు, దేవుని చేత ప్రత్యేకింపబడిన జనం. మూడవది మనము పరిశుద్ధ జాతి. ఎక్కడున్నా దేవుని కొరకు జీవిద్దాం, ఏ స్థలంలో ఉన్నా దేవుని కొరకు జీవిద్దాం. పాపం నీ చుట్టూ పొంచి ఉన్నా, లోకం నీ చుట్టూ ఆవరించిన నిన్ను దేవుడు పరలోకాన్ని కొరకు ఏర్పరచుకుని ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిన్ను సొంతం చేసుకోవడానికి యేసు తన రక్తాన్ని ప్రోక్షించున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిన్ను తన ఆలయంగా మార్చుకోవడానికి ఉన్నతమైన అభిషేకంతో దేవుడు నిన్ను నింపి ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మనం సమర్పించుకుందామా? పోవుడి, అత్తటి నుండి పోవుడి, ఐకిత్తు నుంచి బయటికి పోవుడి, పాపం నుంచి బయటికి వెళ్ళడి, దేవునికి ఇష్టం లేని కార్యం నుంచి బయటికి వెళ్ళడి, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోనకుండా, పాపలు నడుచు మార్గం నడవకుండా నీకుండాల్సిన ఒకే ఒక తలంపు యెహోవా ధర్మశాస్త్రముడు దీవారాత్రములు ధ్యానించు. ఒక వాక్యం ఉంది, యెహోవా రేపు మీ మధ్యలో అద్భుతములు చేయనట్లుగా నేడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోనండి. దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చినప్పటి నుంచి ఈ వాక్యం శుక్రవారం, శని, ఆదివారం నుండి, శుక్రవారం నుండి దేవుని ఆలయం పరిశుద్ధమైంది, దేవుని ఆలయం పరిశుద్ధమైంది. ఇదే తలంపునంత పోరాట వచ్చిన పనులు ఉన్న ఒరే తలంపు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఇదే దాటొస్తా ఉంది. అవును, మన దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మీరు మనము పాడు చేసినట్లయితే మన ఆత్మ పాడేసి ఇచ్చేదాన్ని రాజ్యమును మనం ప్రవేశించగలం. యెహోవా మీ మధ్యలో అద్భుతములు చేయలేదు కనుక నేను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీకు అద్భుతం చేయట్లా, మా కుటుంబంలో ఏం మేలు జరగట్లా, మాకు ఏ కార్యం దేవుడు చేయట్లా, మాకు ఏం ఉపకారం దేవుడు జరగట్లా, మాకు ఏం మేలు రావట్లా. ఆఫీసులు తీసుకున్నా, పరిశుభ్రత ముందుకున్నా, అన్ని కూటాలకు వెళ్తున్నా, అండగా జీవిస్తున్నా, నాకు అద్భుతం జరగట్లేదంటే అప్పుడు దేవుడు తప్ప ఎవరు జీవిస్తాడు? దేవుడు ఆశించే పరిశుద్ధత లేనప్పుడు అద్భుతం కూడా మనం అద్భుతాలు దేవుడు చేసిన ఒక గుంపు కోసం, ఎవరి కోసం? దేవుడు చేసిన నమ్మకంగా ముందు చూడండి.
దేవుని విషయంలో యథార్థంగా జీవించి చూడండి. దేవుని కొరకు ప్రత్యేక జీవితం చేసి చూడండి. దేవుని కొరకు పరిశుద్ధ జీవితం చేసి చూడండి. అద్భుతాలు వద్దు అన్న వెంటాడుతూ వచ్చును. ఆయన కృపాక్షేమంలో మిమ్మల్ని వెంట వచ్చును. యెహోవా ఏ అద్భుతములు చేయనట్లుగా నేను మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకునండి. రేపనే నక్షత్ర దినం ఉన్నప్పుడు, తర్వాత క్షణం ఉన్నప్పుడు అద్భుతములు ఆశించే దేవజనమా, పరిశుద్ధతను వాంఛించు. నీ మనసులో పరిశుద్ధతను వాంఛించు. అపవిత్రమైన కార్యం విడిచిపెట్టి పోవుడి అత్తడి నుండి పోవుడి. ఐగిప్తుని విడిచి కానానికి నేరుగా నీ ప్రయాణాన్ని కొనసాగించు. మేఘ స్తంభముగా దేవుడు నీకు తోడై ఉండును. అగ్ని స్తంభముగా దేవుడు నీకు తోడై ఉండును. ఆకాశం అన్నాతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పోషించును. మారాను నీకు మధురంగా దేవుడు మార్చును. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ అపాయము నీకు రాదు. నీ కుడి పక్కన నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను ఏ అపాయము నీకు రాదు. సర్వశక్తి గల దేవుడే నీకు కోటగా ఉండును. ఆయన యొక్క రెక్కల నీడలో నీకు దేవుడు ఆశ్రయం కల్పించును. అందరూ కళ్ళు మూసుకున్నామా? దేవుని కొరకు యథార్థమైన జీవితానికి అప్పగించుకుంటా. దేవా నీవు నన్ను ప్రత్యేకించి ఉన్నావు. నీ కొరకు నన్ను నేనే ప్రత్యేకించుకోవడానికి నాకు సాయం చేయి. నా నోటి మాట, నా క్రియలు, నా ప్రవర్తన, నా తలంపులు, నా చూపులు, నా వినికిడి, నా యొక్క జీవితం సమస్తము నీకు ఇష్టముగా ఉన్నట్టుగా దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవా నా హృదయ ధ్యానము, నా నోటి మాట నీకు అంగీకారమగునుగాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక. నేనేం మాట్లాడినా అది మీరు అంగీకరించాలి ప్రభువా. నేనేం మాట్లాడినా అది నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా. నేను ఆలోచించే ప్రతి ఆలోచన అది నీకు విరోధంగా మారబడకూడదు. ఎంతమంది అప్పగించుకోబోతున్నారు? విన్న వాక్యాన్ని ఒక 2 నిమిషాలు సరిగా అప్పగించుకుందాం. కూటాన్ని త్వరగా ముగించబోతున్నా. అప్పగించుకుందాం. ప్రభువా నాకు సహాయం చేయండి. నీ ఆలయాన్ని నేను పాడి చేశాను ప్రభువా. నీ ఆలయాన్ని నేను అపవిత్రం చేశాను ప్రభా అని ఒప్పుకునేవారు మాత్రం మోకాలేదు. కోల్పోయిన అభిషేకాన్ని దేవుడు మరలా నీకు ఇచ్చుదురుగాక. కోల్పోయిన ఆయన కనికరం దేవుడు మరలా నీకు చూపించుదురుగాక. దేవా ఇక ఎన్నడూ నీ ఆలయాన్ని నేను పాడు చేయను ప్రభా. యేసు చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. మీరు దాన్ని దొంగలకుగా చేసి ఉన్నారు. వెళ్ళగొట్టండి. దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి లోపలికి వచ్చినటువంటి ఆ గొర్రెలను వెళ్ళగొట్టండి. పావురములు వెళ్ళగొట్టండి. సమస్త దుష్టశక్తులు వెళ్ళగొట్టండి. ఎంతమంది అడగబోతున్నారు? ఎంతమంది వెళ్ళగొట్టబోతున్నారు? మీకు ఇష్టం లేని స్వభావం నాకు వద్దు. మీకు ఇష్టం లేని కార్యములు నాలో వద్దు. నేను నీ ఆలయమని ప్రభా, నేను సియోనులో నివాసం చేయగోరుతున్నాను. నూతన యెరూషలేములో నివాసం చేయగోరుతున్నాను. సదాకాలం నేను నీతో ఉండగోరుతున్నాను. కానీ నా జీవితము పరిశుద్ధతను కోల్పోయింది ప్రభా. పరిశుద్ధత నష్టం చేసుకున్నాను ప్రభా. నీకు ఇష్టం లేని కార్యంలో నేను ఇరికింపబడి ఉన్నాను ప్రభా. ఒప్పుకోండి. ఆయన మనకు పాపములు మనం ఆయన యొద్ద ఒప్పుకోని ఎడల ఆయన నీతిమంతుడును పరిశుద్ధుడును కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి ఆయన పవిత్రులుగా చేయండి. ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థించండి. 2 నిమిషాలు ప్రార్థించండి. అటు తర్వాత ఒక పాట పాడి అటు తర్వాత ఒక అభిషేకానికి చెడ్డిద్దాం. ప్రార్థించండి. దేవునితో మాట్లాడండి. తండ్రి నీకు విరోధముగా, లోకానికి విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను ప్రభువా. నీ కుమారుని అనిపించుకున్నట్టుగా నాకు యోగ్యుడుగా కాను ప్రభువా. తప్పకుండా ప్రభువా, పాపినైన నన్ను కరుణించుము ప్రభువా. ప్రభువా నీ పరిశుద్ధత నాకు కావాలని ఎంతమంది అడగబోతున్నారు? ఇదిగో నీ దేవుడనైన నేను పరిశుద్ధుడిని గనక మీరు నాకు తగిన పరిశుద్ధులై ఉండుడి అని ఆయన అడుగుతున్నాడు. ఇది కూడా నీవు చేయకపోతే ఆయన రాజ్యం ఆయన నీవు అడిగినట్లయితే నీకు ఆయన ఏ విధంగా ఇచ్చును? ఆయన రాగడో కొని పంపరని అడిగినప్పుడు ఆయన నీ మాటను ఎలాగ నెరవేర్చును? ఆయన అడుగుతున్న ఒకే ఒక కార్యము, నాకు తగిన పరిశుద్ధులై ఉండుడి.